భారత్ సౌత్ ఆఫ్రికా మధ్య కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరుగుతున్న తొలి టెస్ట్ మ్యాచ్లో సాయి సుదర్శన్ను బెంచ్కే పరిమితం చేయడంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. తుది జట్టులో 4 స్పిన్నర్లను ఆడించడంపై ఇప్పటికే క్రికెట్ మాజీలు పలు రకాలుగా అభిప్రాయం వ్యక్తం చేశారు. తాజాగా సాయి సుదర్శన్ను ఆడించకపోవడంపై టీమిండియా క్రికెట్ దిగ్గజం అనిల్ కుంబ్లే స్పందించాడు. టీమిండియా బ్యాటింగ్ లైనప్ను చూసి నాకు ఆశ్చర్యం వేసిందని అన్నాడు. సాయి సుదర్శన్ను ఖచ్చితంగా ఆడిస్తారనే అనుకున్నానని తెలిపాడు. వన్ డౌన్ బ్యాటింగ్ ఎవరు అనే దానికి సందిగ్ధత నెలకొందని, ఇంతలోనే ఆ స్థానంలో వాషింగ్టన్ సుందర్ నెంబర్ 3లో బ్యాటింగ్కు వచ్చాడని గుర్తు చేశాడు. బౌలింగ్లో 4 స్పిన్నర్లు 2 పేసర్లతో బరిలోకి దిగారని, నేను 3 స్పిన్నర్లతోనే ఆడిస్తారని అనుకున్నానని అభిప్రాయపడ్డాడు. కానీ నా ఆలోచనకు విరుద్ధంగా జరిగిందని అనిల్ కుంబ్లే వెల్లడించాడు. రిషబ్ పంత్, ధ్రువ్ జురెల్ను తుది జట్టులోకి తీసుకోవడం వల్లే సాయి సుదర్శన్కు చోటు దక్కలేదని అన్నాడు. మరోవైపు తొలి రోజు పిచ్ బాగుందని, ఆ పిచ్పై 4 స్పిన్నర్లు అవసరమే లేదని అనిల్ కుంబ్లే తెలిపాడు. కానీ అలాంటి పిచ్పై గిల్ ఎలాంటి వ్యూహాలు వేసి స్పిన్నర్లను వాడుకుంటాడు అనేది ఆసక్తికరంగా అనిపించిందని అన్నాడు. తొలి రోజు 2 బౌలర్లు ప్రభావం చూపుతారనేదే నా అభిప్రాయమని ఆయన వివరించాడు. టీంలో ఎక్కువ మంది ఆల్రౌండర్లు ఉండడం వల్లే సాయి సుదర్శన్కు చోటు దక్కలేదని పేర్కొన్నాడు. ఇక్కడ టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ ప్లాన్ ఏంటో, అతడు ఏం ఆలోచిస్తున్నాడో ఎవరికీ అర్థం కాదని కుంబ్లే అన్నాడు. టాప్ ఆర్డర్లో యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్, గిల్ తప్పించి అందరూ ఆల్రౌండర్లే ఉన్నారని గుర్తు చేశాడు. పంత్ను కూడా ఆల్రౌండర్గానే భావిస్తానని, జడేజా, ధ్రువ్ జురెల్, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్ జట్టు మొత్తం ఆల్రౌండర్లతో నిండిందని తెలిపాడు. ఇదే జట్టుతో టీమిండియా 3 ఫార్మాట్లలో ఆడుతోందని అనిల్ కుంబ్లే వివరించాడు.